హాయ్ అండి. నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ తయారు చేస్తున్నాను. అర కేజీ కాకరకాయలు, 3 టమోటాలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే వాటర్లో 1 స్పూన్ ఉప్పు వేసి కాకరకాయలు వేసి 20 మినిట్స్ నానబెట్టుకొని పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలాగే ముక్కలు మెత్తబడ్డాయో లేదో చూద్దాము. ఇక్కడ నాకు ముక్కలన్నీ మెత్తబడిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇలాగే కలుపుతూ మగ్గించుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటాలు కొద్దిసేపు మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకుందాము. టమాటాలు మెత్తబడిపోయాయి. అంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు వేసి అలాగే ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత, వీటన్నింటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిసిపోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాను నేను. బెల్లం వేయడం వల్ల కాకరకాయలోని చేదు కొంచెం తగ్గుతుంది. టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకున్నాం కదా, అలాగే బెల్లం కూడా వేసుకున్నాము. చేదు అనేది ఉండదండి కాకరకాయ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 గ్లాసు పాలు పోసుకుంటున్నాను. పాలు పోయడం వల్ల కాకరకాయలో గ్రేవీ ఉంటుంది కదా, ఆ ముక్కలకంతా పట్టి ఆ గ్రేవీ అన్నది చాలా టేస్ట్గా బాగుంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ. ఇదంతా బాగా కలుపుకొని లిడ్ పెట్టి మగ్గిద్దాము ఒకసారి. లిడ్ తీసి కలుపుకుందాము. కాకరకాయ ముక్కలు, టమాటాలు అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకుందాము. ఇదంతా కలుపుకొని మగ్గించుకుందాము. ఇంకా చూసారా అంతా ఉడికిపోయింది. 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుందాము. కొత్తిమీర కట్ చేసుకొని కలుపుకుందాము. ఇంకా ఇంతేనండి, కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చూసి ట్రై చేయండి. చేదు లేకుండా కమ్మగా ఉంటుందండి. అన్నం, చపాతీ, రోటీ దేంట్లోకైనా కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ.